అందరికీ నమస్కారం. నేను మీ ఆర్పీని. నమస్కారం నమస్కారం నమస్కారం. నేను ఇప్పుడు ఒక విషయం గురించి చర్చించాలనుకుంటున్నాను. అదేంటంటే ఒక 2 రోజుల క్రితం శ్యామల అని మీకు తెలిసి ఉంటుంది, ఒక యాంకరు. మీకు ఎప్పుడైనా మీ గర్ల్ ఫ్రెండ్ ని కిస్ చేయాలి అనిపిస్తే మీరు ఎలా నీలాంటి యూజ్లెస్ ఫెలో తప్ప ఎవడు అలాంటి మాట కిస్ చేయాలి అనిపిస్తే మీరు ఎలా ఎక్స్ప్రెస్ చేస్తారు, ఎలా అడుగుతారు? ఏంటంటాను ఈ పబ్లిక్ న్యూస్ డైరెక్ట్ గా అడుగుతాను, దాంట్లో ఏముంది. కుర్రోడు మంచి రొమాంటిక్ గా ఉన్నాడు. సిగ్గు, మొహమాటం, భయం, అబ్బే డైరెక్ట్ గా అడిగేస్తారంట. ఆ మాట నువ్వు చెప్పకూడదు. ఎందుకు చెప్తున్నా? ఆ మాట నువ్వు చెప్పకూడదు. అంతే మేడం, అంతే కదండి. అంతేనా? ఓకే. బలవంతం చేస్తావేంటి? ముట్టుకో. వెరీ గుడ్. ఇంకా నయం నన్ను అడగలేదేనా? తనకి వైఎస్ఆర్సీపీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర అధికార ప్రతినిధిగా నియమించడం జరిగింది. మళ్ళీ ఈ మధ్య మనం బాగా ఓవర్ అయిపోతున్నాం బాబు. తప్పే ఉందే, వయసులో ఉన్నవాళ్ళు చేసే పనేకైతే. అంతకుముందు కూడా ఆవిడ చంద్రబాబు గారిని వాళ్ళని వీళ్ళని చాలా విమర్శించింది. అంతేలే, ఎదవలకు పదవులు వస్తే ఇలాగే ఏడుస్తుంది. 11 సీట్లకే జనాలు వాళ్ళని అటర్ఫ్లాప్ చేసేసరికి ఎందుకు మాస్టారు మాటమాటిక్ అడుగుతారు? మళ్ళీ భయపడిపోయి తట్టుకోలేక ఆ గారు అని సంబోధిస్తూ భయపడి వెళ్ళిపోయింది. మళ్ళీ వైఎస్ఆర్సీపీ వాళ్ళు తీసుకొచ్చి ఆవిడ మళ్ళీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా నియమించేసరికి నీ వెనకాల నేను ఉండానా, నువ్వు ఏమన్నా చేయరా, నేను వస్తానా. వెనక ముందు చూసుకోకుండా ఒళ్ళంతా ఊగిపోతూ ఏదో తన్మయత్వంతో ఏదో ప్రపంచం మొత్తం ఆమె శాసిస్తున్నట్టుగా ఒక్కసారిగా మా నాయకుడు చంద్రబాబు గారిని, వాళ్ళ తనయుడు లోకేష్ బాబు గారిని కూడా పిల్లికి కూడా ఎప్పుడు బిచ్చం వేయని తండ్రి కొడుకులు గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు కూడా పిల్లికి బిచ్చం పెట్టరు. వాళ్ళు ఏం చేశారో చెప్పండి, వాళ్ళు ఇంతవరకు ప్రజలకు ఏమీ చేయలేదని కూడా కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేసింది. మర్యాద? నువ్వు నాకు మర్యాద గురించి చెప్తున్నావా? నీ బతికేమిటో నాకు తెలీదా? చాలా అలర్ట్ గా ఉంటాను. అలాంటిది ఆవిడ ఒక్కసారిగా మాట మాట్లాడేసరికి నీ హైట్ కి నువ్వు మాట్లాడే మాటలకి ఏమైనా సంబంధం ఉందా? కాబట్టి చంద్రబాబు గారు ఏమీ చెయ్యలేదు అన్నటువంటి ఈ చిల్లర శ్యామలకి ఇప్పుడు నువ్వేమన్నా ఈ చిల్లర శ్యామలకి మర్యాదగా చెప్తున్నాను, గౌరవం తగ్గించి మాట్లాడొద్దు. ఏదైతే డబ్బులు కమ్ముడు పోయి ఏదో పదవిని అడ్డు పెట్టుకుని ఒక విషయం నీకు తెలిసిందా? నాకేంది, ఏపీ హోల్ మొత్తం తెలుసు. ఆ చిల్లర శ్యామలకి నేను స్ట్రైట్ గా ఒకే క్వశ్చన్ అడుగుతున్నా. ఆన్సర్ చెప్పి ఇంకా క్వశ్చన్ లాస్ట్ క్వశ్చన్ రా, కొంచెం ఈజీగా ఉన్నది అడగాలి. మరి చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి అభివృద్ధి చేయలేదా? ఎలాంటి అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లేదా? ఆయన పిల్లికి కూడా బిచ్చం పెట్టలేదన్న ఈ పిల్ల శ్యామల నేను డైరెక్ట్ క్వశ్చన్ చేస్తున్నా. అంటే అది లోకేష్ గారు సన్నాయి నొక్కులు చూస్తుంటే అవ్వాలో ఎడవాలో అర్థం కాని పరిస్థితి. తక్కువగా చూశాను అమ్మా, నిన్ను ఈ దేశానికి కాదమ్మా శత్రు దేశానికి చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన